నమస్కారాలు. ప్రతి వెంకటేష్ చెప్పారు, ప్రతి నెల మనకు అవసరమైనటువంటి నిత్యం ఏదైతే వైద్య విషయాల్లో మెలకువలు నేర్చుకోవడానికి ప్రతి నెల చివర శుక్రవారం మనం ఉన్నటువంటి కన్సల్టెంట్స్ తోటి ఒక 1.5 అవర్ ఒక క్లాసు చెప్పడం మనకి సుమారు 1.5 సంవత్సరం నుంచి మనం ప్రారంభించాం. చాలా చక్కగా జరుగుతుంది. మనం కూడా ఈ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అంటే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఇంటర్నల్ క్లాసెస్ వాళ్ళ స్టాఫ్ ఎప్పుడైతే ఫ్లోర్ వైజ్ మీటింగ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు కూడా ఇంకొక చిన్న అంశాల మీద క్లాసెస్ జరుగుతుంది. కాబట్టి వైద్యపరంగా ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడంలో మనం ఉండడం, అదేవిధంగా వైద్యంతో పాటు మానవతా విలువలు, మోరల్ వాల్యూస్, అట్లే డిసిప్లినరీ క్రమశిక్షణ, ఇవి కూడా మన వృత్తి ధర్మంలో భాగం. కాబట్టి ఎంత వైద్యం చేస్తామో అంతే స్థాయిలో పేషెంట్స్ తోటి మనం మాట విధానం కావచ్చు, లేదంటే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సర్వీస్ కావచ్చు, వాటిలో కూడా మనం కొన్ని అంశాలు చేస్తున్నాం. ఇంకా మెరుగుపడడం కోసంగా ఇంకా ఆ సోషల్ రిలేషన్షిప్ ఇంకా బాగా కావాలి. మన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ మన కుటుంబ సభ్యులు కావాలి, లేదంటే మన ఆర్గనైజేషన్ ఎక్కడో ఒక దగ్గర లింక్ కావాలి. అలాంటి విధానం మన సిబ్బందిలో రావాలి. బాగానే చేస్తున్నాం. అయితే వచ్చిన పేషెంట్ మళ్ళీ వాళ్ళ ఊరికి మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు క్యాంపులు పెడుతున్నాం. ఎవరైతే ఇన్పేషెంట్ తీసుకొని ఆ గ్రామానికి వెళ్తున్నాం, వాళ్ళు ఆప్యాయంగా పలకరించాలి. వాళ్ళు ఆప్యాయంగా పలకరించాలంటే మనం ఇక్కడ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కాబట్టి అలాంటి విలువలతో కూడినటువంటి వైద్యం, విలువలతో కూడినటువంటి వైద్యం, మన అలవాట్లు, మన బిహేవియర్, మనం వాళ్ళకి ఇచ్చేటువంటి సర్వీస్ కావచ్చు, ట్రీట్మెంట్కి అదనంగా మనం ఎంత సోషల్ వాల్యూస్ పెట్టుకున్నామో వాటి మీద కూడా మనం దృష్టి పెడతాం. ఇంత మునుపు పల్లిపాడులో జరిగినప్పుడు నరసింహారెడ్డి గారు ఇచ్చారు. ఆ తర్వాత రమేష్ బాబు గారు ఒకసారి డ్యూటీలో మనం ఏదైనా చేయాలి, డ్యూటీ అయిన తర్వాత కొంత అవకాశం మీద మనం ఎలా సర్వీస్ చేయొచ్చు, ఈ అంశాల మీద పెట్టారు. మళ్ళీ నరసింహారెడ్డి గారి ద్వారానే మళ్ళీ ఇంకో క్లాస్ గురించి ఈరోజు మనం వాళ్ళంతా సైకాలజీ బుక్స్ చదివి దాని మీద పట్టు సాధించి దాంట్లో ఉన్నటువంటి థియరిటికల్ అంటే పుస్తకంలో రాసినటువంటి అంశాలు ఉదాహరణగా తీసుకొని మనకు ఆ రోజు క్లాస్ చెప్పడం జరిగింది. ఈరోజు మనం ప్రాక్టికల్గా జనంతో ఎలా మెలగాలి, మెలుగుతున్నాం. థియరిటికల్ వేరే, ప్రాక్టికల్ వేరే. ఈరోజు మనం వినబోయే క్లాసు ప్రాక్టికల్. మేము చేస్తూ వాళ్ళు పని చేస్తూ మనకు చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కాబట్టి ఇంకా మంచి వాల్యూస్ మనకు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందరూ శ్రద్ధగా విందాం. ఏదన్నా మధ్యలో వాళ్ళు అడుగుతారు, దానికి మనకు తెలిస్తే సమాధానం చెప్తాం, లేదంటే ఎవరో ఒకరు ఆన్సర్ చేయండి. ఏ స్థాయి వాళ్ళైనా ఆన్సర్ చేయండి. కాబట్టి మన సెల్ ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఎవరి మధ్యలో లేదండి, పక్కన వాళ్ళతో మాట్లాడుతుంది. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మీకు మైక్ ఇస్తారు, వారితోనే మాట్లాడాలి. ఈ కార్యక్రమాన్ని శ్రీ నవీన్ గారు సహజంగా ఏమొస్తుందండి, మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఏసీ కూడా వేశారు, చాలా చల్లగా హాయిగా ఉంది. కాబట్టి వన్ సైడ్ నేను మాట్లాడితే మీరు వినడము అనే దాంట్లో నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీరు
విషయం చెప్తూ ఉంటాను, నేను అడుగుతుంటాను, మీరు అడగొచ్చు, నేను చెప్తూ ఉంటాను, డిస్కస్ చేద్దాం. ముందు ఒక చిన్న విషయం చెప్పండి. చిన్నప్పుడు ఒక చిన్న కథ వింటాం మనం అందరం. బంగారు బాతుగుడ్డు విన్నారండి ఎవరైనా? విన్నారు. 1 2 3 4 విన్నారు. ఎవరైనా కొంచెం క్లుప్తంగా చెప్పండి ఆ కథ ఏమిటో. ఎవరైనా చెప్పండి. చిన్న చాలా మంది విన్నవాళ్ళు. సార్ చెప్తారా? మామూలుగా ఒక బాతులు నేర్చుకునేటువంటి వ్యక్తికి ఒక బంగారు బాతులు అది రోజు ప్రతిరోజు గుడ్డు పెడుతుంది. ఏ గుడ్డు పెడుతుంది? బంగారు గుడ్డు పెడుతుంది ప్రతిరోజు. ఈ విధంగా ప్రతిరోజు గుడ్డు అది రోజు పెట్టడానికి తీసుకోవాల్సిన జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతున్న సమయంలో అది కారణం ఏంటి? బాగుంటుంది కదా, వెంటనే మనం ఉద్దేశంతో బాతుని అక్కడికే వాడేద్దాం అని కాకుండా ఆ బాతుని ఎంత కాపాడుకుంటే అంత. ఇంకొక విషయం అనుకుందాం. మీరు ప్రతిరోజు ఒక చెట్టు నీడ కింద సేద తీరుతూ ఉన్నారనుకోండి. రోజు ఒక సమయంలో కాసేపు ఒక మంచి చెట్టు నీడ కింద చల్ల గాలిలో సేద తీరుతూ ఉన్నారు. ఆ చెట్టు పట్ల మనం వ్యవహరించాల్సినటువంటి తీరు ఏమిటి? ఆ చెట్టుకు మనం ఏమేమి చేయవలసి ఉంటుంది? 1 2 3 ఒక్కో పాయింట్ చెప్పండి. ఒక్కోరు చెప్పండి. ఒక్కోసారి లేచి గట్టిగా చెప్పండి అమ్మ ఎవరైనా. చాలా పెద్ద విషయం ఏం కాదు, ఇది చిన్న విషయమే. ప్రతిరోజు చెట్టుకు నీరు పోయాలి, ఒక పాయింట్ అయిపోయింది. కూర్చోండి. అయితే అంతే, ఒక్కొక్కటే. ఇంకేం చేయొచ్చు? దానికి ఎరువు వేయాలి. ఇంకేం చేయాలి? ఎరువు వేసి నీళ్లు పోసేప్పుడు ఆ నీళ్ళు దానికి ఆగాలంటే ఏం చేయాలి? అలా పారిపోకుండా ఒక్కరు లేదు చెప్పండి అమ్మ ఎవరైనా. ఒకరు ఒకటే చెప్పాలి. పాదులు తీయాలి. మంచిది. 3 విషయాలు వచ్చాయి. చెప్పండి. లేదా ఇంకొకటి చెప్పండి ఎవరైనా. ఏమి చేయకూడదు కూడా చెప్పండి. ఏమి చేయకూడదు చెప్పండి. మీరు అయిపోయింది. ఒకటే ఒకరోజు ఒకసారి ఉపయోగించాలమ్మా. చెట్టుని నరకూడదు. ఇంకేమైనా చెప్తారా? ఆ చెట్టుని వేరే జంతువులు పశువులు వచ్చి తినేయకుండా వాటిని దాన్ని కాపాడుకోవాలి. దానికి కంచె వేయడము ఇంకోటి చేయాలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? బాగుంది. మంచి విషయాలు చెప్పారు. ఆ చెట్టు నీడలో ఉండేటువంటి మనము సేద తీరుతున్నప్పుడు చేయవలసిన పనులు ఏమిటంటే, ఆ చెట్టుకి రోజు నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, పాదులు తీయాలి, దాన్ని నరకకుండా చూసుకోవాలి. మనం నరకూడదు. పశువులు కానీ ఇంకేమైనా వాటి వచ్చి మేయకుండా వాటిని కంచేసి దాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. అప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అలా దాన్ని కాపాడుకుంటూ అది మనకు ఉపయోగపడేట్టుగా చూసుకోవడం మంచిదా? అది ఉన్న రోజులు ఉపయోగించుకుందాము, అది పోతే ఇంకో చెట్టు చూసుకుందాం అనుకుంటే మంచిదా?
ఒక్కరే లేచి చెప్తే బాగుంటుంది, అందరికి వినబడుతుంది, తెలియని వాళ్ళకు కూడా వినబడుతుంది. అందుకు ఒక్కరు లేచి చెప్పండి. చెప్పిన వాళ్ళు కాబట్టి ఇంకొకరు చెప్పండి, చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం. తిరుమల ప్రసాదం ఒక్కరే తినకూడదు, అందరూ పంచుకొని తినాలి, ఇది అంతే. రెండిట్లో ఏది? ఆ చెట్టు ఉన్నంత వరకు దాన్ని ఉపయోగించుకొని ఆ చెట్టు పోయిన తర్వాత ఇంకో చెట్టును చూసుకోవడమా, లేదు ఆ ఉన్న చెట్టుని కాపాడుకుంటూ దాన్ని మనకు ఉపయోగపడేట్టుగా చూసుకోవడమా? రెండింటిలో ఏది అని అడిగాను. ఎవరైనా ఒక్కరు లేచి మనం ప్రతిరోజు ఉదయం 9కి వచ్చి సాయంత్రం వరకు చెట్టు నీడలో ఉంటున్నాం. ఆ చెట్టు పట్ల మనం వ్యవహరించాల్సినటువంటి తీరుని ఇంకో మాటలో మీరు చెప్పారంటే ఏమండి? ఇప్పుడు జయభారత్ హాస్పిటల్ అనే పేరు గలటువంటి ఈ చెట్టు కింద దీన్ని మనకు ఉపయోగపడేట్టుగా, దీనికి మనం ఉపయోగపడేట్టుగా దీన్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఇక్కడ సేద తీరుకుంటూ ప్రతిరోజు మనం ఇక్కడ వచ్చి వెళ్తూ ఉన్నాం, ఉద్యోగం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చెట్టు పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి, మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేది మనం అందరము ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఒక 2-3 విషయాలు నేను గుర్తు చేస్తాను, ఆ తర్వాత మీకు అనిపించినటువంటి విషయాలు కూడా చెప్పండి. ఒకటి, కమిట్మెంట్తో పని చేయడము. చేసేటువంటి పని మనం ఇక్కడ ఏ జాబ్లో ఉన్నామో, ఇక్కడ ఏ పనిలో ఉన్నామో ఆ పని పట్ల పూర్తి కమిట్మెంట్తో పని చేయడము, ఇది ఒక పాయింట్ అని నాకు అనిపించింది. కమిట్మెంట్తో పని చేయడం అంటే ఏమిటి? 1-2 ప్రాక్టికల్ ఉదాహరణ చెప్పండి. ఎవరైనా ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఎలా చేయాలి, ఏమి చేస్తే దాని కమిట్మెంట్తో పనిచేసినట్టు అనే ఎవరైనా ప్రాక్టికల్ ఉదాహరణ చెప్పండి. రోజు మీకు ఎదురయ్యేటువంటి సంఘటన లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. మామూలు క్లాస్లో బ్యాక్ బెంచెస్ సరిగ్గా మాట్లాడరు, కానీ ఇక్కడ బ్యాక్ బెంచెస్ నుంచి ఎక్కువ విషయాలు వస్తున్నాయి. చెప్పండి, మీరు అనుకునేది తప్పో రైట్ అని ఆలోచన మాకండి, విషయం చెప్పండి. కూడా చెప్పచ్చు. అదే అందుకే బ్యాక్ బెంచెస్ కదా, ఫ్రంట్ బెంచెస్ కూడా చెప్పచ్చు. వాళ్ళు కో ఇచ్చినప్పుడు డాక్టర్ చెప్తారు, వాళ్ళు పాస్ అంటే అప్పుడు చెప్తారు. చెప్పండి, కొంచెం ప్రాక్టికల్ 1-2 ఉదాహరణ చెప్పండి. ఎవరైనా ఒక్క ఉదాహరణ చెప్పండి. కమిట్మెంట్తో పనిచేయడం అంటే ఏమిటి చెప్పమ్మా, మైక్ ఏంటి ఎవరైనా. కలిసి వెలిసి పనిచేయడం నెక్స్ట్ పాయింట్కి వస్తాను. యూనిటీగా చేయడం దాని నెక్స్ట్ పాయింట్కి వస్తాను. కమిట్మెంట్తో పనిచేయడం అంటే ఏటో ఒక ఉదాహరణ చెప్పండి అన్న. దానికి ఒక సంఘటన ఏదన్నా ఉదాహరణ, పలానా దగ్గర మనం అలా చేశాము, అది ఈ రోజు నిన్నో మొన్నో ఎప్పుడో పలానా దగ్గర కమిట్మెంట్ అంటే అంత మనసు పెట్టి ఆ పని చేశాము, అలాంటిది ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. మేము చేసేదాన్ని కాస్త దాన్ని విడిగా ఏం చెప్పాలి అంటారు. కూర్చోండి. ఉన్నాయా అటువంటి విషయాలు? ఒక సంఘటన ఏదైనా ఎవరైనా చెప్పండి. ఎవరైనా డాక్టర్ గారు అయితే పని చెప్పారు, ఆ పనిని మేము కమిట్మెంట్ చేశాము. చాలా బాగుంది, మంచి విషయం. కేసు బ్యాడ్ అయితే ఆయమ్మ కోసం వెయిట్ చేయకుండా అక్కడ నా కమిట్మెంట్ ఏమిటి అంటే ఆ పేషెంట్ నేను ఐసీయూకి తీసుకువెళ్ళాలి అనేటువంటి నా కమిట్మెంట్ అనిపించింది, దాని ప్రకారం నేను తీసుకువెళ్ళాను అని. ఇలాంటివి ప్రతిరోజు మన ఈ డ్యూటీ అవర్స్లో వస్తూనే ఉంటుంది. చాలా సంఘటనలు వస్తూ ఉంటాయి, మన కమిట్మెంట్ అక్కడ కనబడుతూ ఉంటుంది.
కాబట్టి ఇంకెవరో చూస్తారనో ఎవరో అడుగుతారనో ఇది నా పని కాదు ఇంకెవరో చేసేస్తారనో దాన్ని ఎదురు చూడకుండా ముఖ్యంగా ఎమర్జెన్సీ కేసెస్ మిగతా కేసెస్లో కూడా అక్కడ అవసరమైనటువంటి పనిని వెంటనే చేయడము. నా పనిని ఖచ్చితంగా నేను చేయాలి, అందులో అనుమానమే లేదు. ఒక్కోసారి నా పని కాకపోయినప్పుడు అవసరము అక్కడ అనిపించినప్పుడు దాన్ని చేయడం, దాన్ని కమిట్మెంట్ అని చెప్పేసి అంటారు. మనం కమిట్ అయినటువంటి పనిని తప్పకుండా చేయడము, అక్కడ అవసరమైనటువంటి పనిని కూడా వెంటనే దాన్ని పూర్తి చేయడం. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. ఒకసారి ఒక ఇంటికి బంధువులు వచ్చారట. బంధువులు భోజనానికి వస్తున్నారు, వాళ్ళకి భోజనము పెట్టాలి. కాబట్టి అత్తమ్మ చెప్పిందంట ముగ్గురు కోడలకి, ఏమో వాళ్ళు వస్తున్నారు, మీరు సరే రోజు ఎలా ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం చాలా యూనిటీతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి వాళ్ళ ముందు. కాబట్టి వాళ్ళకు మంచి భోజనం వడ్డించాలి. కాబట్టి ముగ్గురు 3 పనులు చేయండి, ఎవరి పని వాళ్ళు శ్రద్ధగా చేసేసుకోండి, చాలు వాళ్ళ ముందు చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. సరే ఏం చేయాలి చెప్పండి. మొదటి కోడలు చెప్పారంటే నువ్వు మొత్తం ఆకులు అందరికీ ముందు ఆకులు విస్తరణ పెట్టుకొని విస్తరణ గ్లాసులు పెట్టేసి అవి ఓకే అనేది. రెండో కోడలు చెప్పింది ఏమిటంటే నువ్వు మొత్తము వడ్డించాల్సిన నువ్వు వడ్డించేసి. మూడో కోడలు చెప్పింది ఏంటంటే విస్తరణ ఎత్తేటువంటి పని నీది. ముగ్గురికి 3 పనులు, ఎవరి పనులు వాళ్ళు చేయండి, ఒకరి పనులు ఇంకొకరు జోక్యం చేసుకోమాకండి. ఇంకా మీరు కలిసి ఏదైతే మళ్ళీ గొడవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వద్దు, అలా వద్దు, ఎవరి పని వాళ్ళు చేయండి, బాగుంటుంది. చూసినటువంటి బంధువులకు కూడా అబ్బాయి ఎంత బాగున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు, కలిసిమెలిసి ఉన్నారు అని చెప్పేసి యూనిటీ కనబడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఆ పని చేయండి. ముగ్గురికి పని అప్ప చెప్పేసింది. సరే బంధువులు వచ్చారు, కూర్చున్నారు. మొదటి కోడలు వచ్చింది, అన్ని విస్తరణలు వడ్డించింది, విస్తరణ పెట్టేసింది, పరిచేసింది. రెండో కోడలు వచ్చేసి వడ్డించేసింది. మూడో కోడలు వచ్చి అక్కడున్న విస్తరణ తీసేసింది. ఇంకా తిన్న వాళ్ళు కనీసం మంటం కూడా చెప్పాల. ఎవరికైనా వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తారు, సిన్సియర్గా చేస్తారు, కమిట్మెంట్గా చేశారు. విస్తరణ పెట్టింది, వడ్డించిన తర్వాత విస్తరణ ఎత్తి అదే వేసింది, అయిపోయింది. వీళ్ళు తినాలి అనిసేపు ఆగాలి, ఆగిన తర్వాత చేయాల్సిన పని అది అట్లా కాదు, ఎవరి పని వాళ్ళు పూర్తి చేస్తారు. ఇక చూడండి, ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉంది, ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు తూచా తప్పకుండా అక్కడ పాటించారు. కానీ ఏం లేదు, పరస్పర అండర్స్టాండింగ్ లేదు. దాన్ని యూనిటీ అంటామా, లేదంటే టీం వర్క్ అంటామా? శ్రద్ధగా చేశారా? చాలా శ్రద్ధగా చేశారు. అని కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ తర్వాత చేయాల్సిన పని కూడా అక్కడ అది వాళ్ళకి అర్థం కాదు, యాంత్రికంగా చేసేసారు, ఎవరు చెప్పిన పని వాళ్ళు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా టీం వర్క్తో మనతో పాటు మనం ఒకరే కాదు చేసేది, ఏ పనైనా మనతో పాటు ఇంకొకరు ఇద్దరు మన పైన మన కింద ఉంటారు చేసేవాళ్ళు, మనతో ఆ పనిని పంచుకొని చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ టీం వర్క్ కలిసిమెలిసి పని చేసేటువంటి టీం వర్క్, అందులో యూనిటీ కనబడాలి, అర్థం చేసుకోగలగాలి. నా ముందు నేను చేసేటువంటి పని ముందు వాళ్ళు ఏం పని చేయాలి, ఆ చేసే పని తర్వాత నేనేం పని చేయాలి, నా తర్వాత ఇంకొకరు ఏం పని చేయాలి, అది ప్రాసెస్ ఉంటుంది ప్రతిదానికి. ఎక్కడైనా మనం చేసేటువంటి ఇక్కడ ఉద్యోగం కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఇంకో వేరే వేరే వృత్తుల్లో కావచ్చు, ఎక్కడైనప్పటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి చేయాల్సి. కాబట్టి అలా నేను నాతో పని చేసేటువంటి ఇంకొకరితో టీం వర్క్తో కలిసి పని చేశాము. ఈ 2-3 రోజులు అటువంటి ఏదైనా ఒక చిన్న సంఘటన చెప్పండి. ఎవరు చెప్తారు? ఇంకా మేము 3 లేదా మేము 4 కలిసి ఆ వర్క్ని చాలా బాగా చేశాము, సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. మాట్లాడదు మంచి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినప్పుడు ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సపోజ్ అంటే ఇందాక అండర్స్టాండింగ్ అలాంటిదేనా?
అలా కాదుగా. మాకు మొత్తం 3 డ్యూటీలు ఉంటాయి సార్. నైట్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఉంటాయి. వేరే వాళ్ళు డెవలప్ ఉంటుంటే మీరు చదువుకోవడం అందరూ ఒకరు ఇది చేసుకొని అడ్జస్ట్ చేసి ఆ రోజు కార్యక్రమం పూర్తి చేస్తాం. బాగుంది. అది ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, అంటే ఎవరి సమయంలో వాళ్ళు పని చేసేస్తున్నారు. అది సరే. లేదు కానీ మా దానికోసం ముందు దగ్గరికి వచ్చి అది ఏర్పాటు జరుగుతుందని స్టే చేస్తాం. మంచి భావన, సేవా భావనతో కూడుకునేటువంటి పని. మన రంగమే అలాంటిది. మంచి సర్వీస్ చేయాలనేటువంటి ఆ మోటివేషన్తో పనిచేసేటువంటి చేయవలసినటువంటి రంగం మనది. అలాంటి ఫీల్డ్లో ఉన్నాం మనం అందరం. అంటే మనం చేస్తున్నామంటే ఇక్కడ పని చేసేటువంటి ఓన్లీ ఉద్యోగం కొరకు మాత్రమే అని అనుకుంటే కొంచెం నష్టపోతారు. పేషెంట్స్ నష్టపోతారు, మనం కూడా నష్టపోతాం. ఉద్యోగమే చేసేది ఉద్యోగమే, కానీ ఉద్యోగం మాత్రమే కాదు, మనం చేసేటువంటి ఉద్యోగంలో సర్వీస్ కూడా ఉంది. అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేది ఈ ఫీల్డ్లోనే. మిగతా వాళ్ళందరి దగ్గరికి ఎవరికి వెళ్ళినా ఆర్డర్ వేస్తాడు, ఇది చేయను అది చేయని చెప్పేసి ఆర్డర్ వేయచ్చు. హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రము వినయంగా, భయంతో, భక్తితో 2 చేతులు జోడించి నమస్కారం చేసి దేవుడిగా చూస్తూ ఉంటారు. డాక్టర్ సమక్షంలో డాక్టర్ని, డాక్టర్ లేనప్పుడు అక్కడ నర్సుని, కాంపౌండర్ని, మిగతా వాళ్ళని, అక్కడ స్టాఫ్ని, పనిచేసే వాళ్ళని అందరినీ కూడా ఒక దైవీ భావంతో చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే అలాంటి సర్వీస్ కూడా మనం ఇస్తూ ఉంటాం కాబట్టి అది గొప్ప సేవ. అది హాస్పిటల్ మనం చేసే పని సేవే కాబట్టి సేవా భావనతో కూడా చేయాలి. ఓన్లీ బిల్ అనేటువంటి పద్ధతి కాకూడదు. ఎప్పుడు నెల మారుతుందా, ఎప్పుడైపోతుందా, ఈ నెల ఎప్పుడైపోతుందా, ఎప్పుడు శాలరీ వస్తుందా, ఎప్పుడు మళ్ళీ, ఇది కాదు. మనం చేసేటువంటి ఈ దైవీ కార్యంలో, మనం చేసేటువంటి ఈ సామాజిక కార్యంలో, మనం చేసేటువంటి ఈ సర్వీస్ అనేటువంటి ఒక గొప్ప పనిలో ఆ భావనతో మనం ఎంత చేస్తూ ఉంటామో మనకు తెలియకుండా మనకు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంటుంది. వచ్చినటువంటి పేషెంట్స్ కూడా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇందాక అన్నారుగా పలకరింపు అని చెప్పేసాను. పేషెంట్ని పలకరించేటువంటి ఆ తీరు మనం మెకానికల్గా చేస్తుంటే ఆ పద్ధతి మన దగ్గర రాదు. కేవలం ఉద్యోగమే అని అనుకొని చేసినప్పుడు పేషెంట్స్తో ఆ విధంగా మాట్లాడేటువంటి సహజంగా మనకు రాదు. కొద్దిపాటైనా కొద్ది సర్వీస్ నేను చేస్తున్నాను సమాజానికి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు సహజంగా ఆ మాట రావడం ప్రారంభం. అంటే పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ అక్కడే ఉంటుంది. మనం మళ్ళీ ఏమైనా అయిందంటే ఇక్కడికే రావాలనిపించాలి అంటే మళ్ళీ పేషెంట్ మళ్ళీ రావాలని కోరుకోకూడదు. మనం ఒకసారి వచ్చి వెళ్ళినటువంటి పేషెంట్ మళ్ళీ హాస్పిటల్ గడప తొక్కకూడదని మనం కోరుకోవాలి. కానీ అలాంటి పరిస్థితి మళ్ళీ ఏదైనా అనారోగ్యం చేస్తే మళ్ళీ ఇక్కడికే పరిగెత్తుకు రాగలగాలి. ఎందుకు అంటే గేట్ లోపలికి వచ్చే దగ్గర నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు కూడా అంత బాగా చూసుకుంటారు అని అతనికి అనిపించాలి. అది మన చేతిలో ఉంటుంది. ఈ మధ్య ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక కలిసారు. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి పలకరిద్దామని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు అక్కడున్నా ఇక్కడ ఉన్నా ఏదో హాస్పిటల్లో ఎవరి మధ్యలో ఉన్నానో నాకు అనిపించట్లేదు, ఫీలింగ్ లేదు. ఇక్కడ ఏదైతే నా బంధువులందరూ కూర్చొని నాతో మాట్లాడుతున్నారో అక్కడ కూడా అదే విధంగా నాకు అనిపించింది అని చెప్పేసాను. నేను నా వాళ్ళు నా చుట్టూ ఉన్నారనిపించింది, నా బంధువులు నా చుట్టూ నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనిపించింది. నేను హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ లోన్లీనెస్ కానీ, ఆ భయం కానీ, ఆ ఫియర్ కానీ, ఆ పానిక్నెస్ కానీ అవన్నీ ఏమి లేవు నాకు అని చెప్పేసాను. ఎలా సాధ్యం అది అంటే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, నాట్ ఓన్లీ డాక్టర్స్, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు పలకరించినటువంటి తీరు, ట్రీట్మెంట్తో పాటు అదనంగా వాళ్ళ యొక్క వ్యవహారం అక్కడ బట్ పేషెంట్కి అక్కడ అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడే మనం చేసిన ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుంటుంది. ధైర్యంగా
భయం లేకుండా, జంకు లేకుండా, ఏదో నేను హాస్పిటల్లోనే ఉన్నాను అనేటువంటి అలాంటి ఫీలింగ్ కాకుండా ఎప్పుడైతే పేషెంట్ ఉంటారో అప్పుడు నిజంగా వాళ్ళకు మందులు కూడా పనిచేస్తాయని చెప్పేసి అంటారు. అంటే అదొక సైకాలజీ ప్రకారం కూడా అది వాస్తవం. అందుకని సర్వీస్ మోటోతో మనం చేయాలి. ఇది మనమే కాదు, చాలామంది చేస్తూ ఉంటారు సమాజంలో. ఇక్కడ మనం మాత్రమే కాదు, మనలాంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశం మొత్తంలో సుమారుగా 1,75,000 సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది దేశం మొత్తంలో. దేశం బయట కూడా ఇతర దేశాల్లో కూడా సేవా ఇంటర్నేషనల్ అనే పేరుతో కొన్ని లక్షల సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ చేస్తుంటుంది. అలాంటి సేవా కార్యక్రమాలు అన్నింటిలో ఇది ఒకటి. ఆ మధ్య నేను నాగపూర్కి వెళ్ళాను. నాగపూర్లో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మన హాస్పిటల్స్, ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వివేకానంద ఆరోగ్య కేంద్రం ఒకటి, మాధవ రుగ్ణాలయ, తర్వాత ఇంటర్నేషనల్ క్యాన్సర్ సెంటర్, ఇటువంటి హాస్పిటల్స్ మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా కార్యకర్తలు నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్. అక్కడ వెళ్తే కూడా వాళ్ళతో వచ్చేపు ఏదని చెప్పి కొంచెం చర్చ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో ఎంప్లాయీస్ లాగా వాళ్ళ మాటలు అనిపించలే. ఎంప్లాయీస్ వాళ్ళందరూ, కానీ వాళ్ళ మాటలు అలా అనిపించలే. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలో మనం అందరం కలిసి పనిచేసుకుంటున్నాము అనేటువంటి ఫీలింగ్ వినిపించింది వాళ్ళ మాటల్లో. అలాంటి సర్వీస్ యాక్టివిటీస్ మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ మన స్టేట్లో కూడా రాజమండ్రి దగ్గర పక్కన బొమ్మూరు ఉంది, బొమ్మూరు ఆరోగ్య కేంద్రం అని చెప్పేసి అంటుంటారు. అక్కడ క్షయ వ్యాధులకు గ్రస్తుల కొరకు ఉన్నటువంటి ఒక సెంటర్, అక్కడ కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మనం ఇక్కడ పనిచేయడం సరే, క్షయ వ్యాధుల మధ్యలో పనిచేయడం అంటే ఎంత మానసిక స్థితి ఉండాలి. చేస్తున్నాం, వాళ్ళు కూడా చాలా బాగా నీట్గా వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. అలాంటి కేంద్రం మన దగ్గర, మన రాష్ట్రంలోనే ఉంది, రాజమండ్రి దగ్గర. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. సర్వీస్ మోటోతో పనిచేస్తూ ఒక మంచి సంస్కారాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి చాలా సంస్థలు మనకి పనిచేస్తున్నాయి. ఇది మన ఆర్గనైజేషన్ ఇక్కడ మాత్రమే కాదు, బయట కూడా చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నరసమ్మ గారు వినింటారు, కర్ణాటక యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ఇచ్చింది. కర్ణాటకలో నరసమ్మ అని ఒక సాధారణ వ్యవసాయ కూలి, చిన్న కుటుంబంలో వచ్చినటువంటి ఆమె చేసినటువంటి సేవ ఏంటంటే, ఆమె జీవితంలో ఇప్పటికీ సుమారుగా 15,000 మందికి ఫ్రీ ఉచిత డెలివరీస్ చేసింది. ఆమె ఆపరేషన్ లేకుండా డెలివరీస్ చేస్తుంటారు గ్రామాలు. అలాంటి సుమారుగా 15,000 మందికి, అది ఎవరు గిరిజనులకి, అడవుల్లో ఉండేటువంటి అటువంటి వాళ్ళకి, వాళ్ళు ఇంత దూరం హాస్పిటల్కి వచ్చి మన సర్వీస్ పొందలేనటువంటి అటువంటి సమాజానికి ఆమె అక్కడ ఉండి ఒక గొప్ప డాక్టర్ లాగా, ఆమె చదువుకోవాలా, వ్యవసాయ కూలి అంతే, కానీ ఆమె చేసినటువంటి సర్వీస్ ఏంటంటే 15,000 మందికి ఆ విధంగా ఆపరేషన్ చేసినట్టు, ఫ్రీ డెలివరీస్ చేసినట్టే చూడండి. అందుకే ఆమెకు అవార్డు కూడా ఇచ్చారు. ఈ మధ్య పద్మశ్రీ ఇచ్చారు ఆమెకి. పద్మశ్రీ గ్రహీతలు ఆమె పేరు కూడా ఉంది, గమనిస్తే చూస్తుంది. బట్ అలాంటి సమాజంలో చాలా మంది ఉన్నారు. నేను మధ్య ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాను. ఆర్ఫనేజ్కి వెళ్ళి 2 భార్యాభర్తలు, వాళ్ళ 2 పిల్లలు, 2 అబ్బాయిలు ఆర్ఫనేజ్ నడిపిస్తున్నారు. ఏంటి మీకు ప్రేరణ ఏమిటి అని చెప్పేసి అతన్ని అడిగాను. అని అంటే అతను చెప్పాడు, ఒకరోజు ఒక మ్యారేజ్కి, ఒక పెళ్లికి వెళ్ళాము. పెళ్లి అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఆ బయట పక్కన కూర్చొని ఎప్పుడెప్పుడు వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు, ఆ తర్వాత నేను ఎప్పుడు భోజనం చేయాలని చెప్పేసి ఆడ బయట కొంతమంది కూర్చొని ఉన్నారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత నాకెందుకో మనసులో కొద్దిగా ఇలాంటి వాళ్ళు కూడా నేను చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించిందని అతని మనసులో కొద్దిగా ఆలోచన కలిగింది. అతను బాగా కోటీశ్వరుడు అంటే కాదు, మామూలు వ్యవసాయం చేసుకునే వాళ్ళే, వ్యవసాయం చేసుకుంటూ ఉండేటువంటి అలాంటి కుటుంబంలోనే అతనికి అనిపించిన తర్వాత భార్యను అడిగాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా వాళ్ళు చూసాం కదా, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది, ఏమైనా వాళ్ళకి చేద్దాము అని చెప్పేసి. ఆయన అదృష్టం అంటే భార్య కూడా సరే అని, సరే అంటే ఏమైనా చేద్దాము
ఆ తర్వాత వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు, తమ్ముడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ అన్న కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడు, కలిసి వెళ్తారు అన్నదమ్ములు ముగ్గురు. వాళ్ళతో మాట్లాడాడు. అన్నని అడిగాడు, అన్న ఇట్లా అనిపించింది, నేనేమని వాళ్ళకి చేద్దామని చెప్పేసి. అతను కూడా ఇంత మంచి పని మరి కష్టంగా చేయడం, ఇలాంటి సర్వీస్ సమాజంలో ఎవరు చేస్తారంటే, లేదు నాకు చేయాలనిపించింది చేద్దాము. ఓకే మంచిది, నువ్వు చేయి. నువ్వు ఇక్కడ వ్యవసాయం ఏమీ చేయవు, నువ్వు ఆ సర్వీసే చేయి. నీ వాటాకి నీకు ఎంత కావాలో ఈ వ్యవసాయం నుంచి అతనికి పంపిస్తుంటానని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు. చూడండి, అన్న కూడా ఒప్పుకున్నాడు. తమ్ముడితో మాట్లాడాడు. తమ్ముడు కూడా ఏమన్నాడంటే, నేను కూడా నా వంతు నేను సాయం చేస్తాను. ముగ్గురు అన్నదమ్ములు ఒప్పుకున్నారు. ఇంట్లో భార్య ఒప్పుకుంది. సరే, మంచి సంకల్పం తీసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కున్నారు. ఒక 10-12 మంది పిల్లకాయలు దొరికారు. వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక హాస్టల్ పెట్టుకొని వాళ్ళకి అక్కడ భోజనం, ఉచితంగా భోజనం అవి పెడుతూ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళని చదువుకు పంపిస్తున్నాడు. పెద్ద బాగా కోటీశ్వరుడు ఇంకొక డబ్బులు కాపాడుకోవడం కొరకు, లేదా బ్లాక్ వైట్ చేయడం కొరకు ఇంకేదైనా ఆలోచన కాదండి. ఒక చిన్న వ్యవసాయం చేసేటువంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చి ఆ సమయంలో పెళ్లి నుంచి బయటకు వస్తుంటే ఆలోచన కలిగింది ఆయనకంతే. పనిలోకి దిగేశాడు. అతని సొంత సంపాదన, సొంత అన్ని కూడా వదిలేసుకొని ఆ పని కొరకు వచ్చేసి కుటుంబం అంతా కూడా కలిసి ఆ పనిని చేస్తూ ఒక మంచి ఆర్ఫనేజ్ హాస్టల్ని నడుపుతూ ఉన్నారు. వాళ్ళు చూస్తే మంచి ప్రేరణ అనిపించింది అసలు. ఇలాంటి వాళ్ళు మనం ఒకసారి దృష్టి పెడితే సమాజంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది చాలా సంస్థల్లో అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. చాలా సంస్థలు చేస్తున్నాయి. ఇలాంటి మోటివేషన్ ఉన్నవాళ్ళు, ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు, ఇలాంటి మానసికత ఉన్నవాళ్ళు ఆయా సంస్థలు చాలా మంది పనిచేస్తున్నారు. అంటే అలాంటి ఒక సంస్థలో మనం కూడా ఉన్నాం మీరు ఎంప్లాయీస్గా. అలాంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి మనము కూడా అంతే సర్వీస్ మోటోతో ఉద్యోగం అనేటువంటి దీంట్లో ఉన్నప్పటికీ, వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ మనము చేసేటువంటి పని అంతా కూడా సమాజానికి గొప్ప సేవ చేస్తున్నాము అనేటువంటి భావన ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం ఇక్కడ మాత్రమే కాదు, ఈ చెట్టు కింద ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ చెట్టు నుంచి అలా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ చెట్టు కిందకి వచ్చేంత వరకు మనకి దీని గురించి ఆలోచన వస్తుంటున్నాం సహజంగా. దీనికి నీళ్లు పోయాలి, ఇంకేమైనా తినేస్తున్నాయేమో, ఎవరైనా అరకేస్తున్నారేమో, కొట్టేస్తున్నారేమో, గాలి వస్తే పడిపోతుందేమో, దీని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. అందుకే ఇక్కడ మన ఇంటి సరౌండింగ్స్ లో మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో ఆ సరౌండింగ్స్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మోటివేట్ చేయడము, ఇంకెక్కడెక్కడ తిరగడం, ఇక్కడ వస్తే మంచి సర్వీస్ ఇక్కడ ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి మనం చెప్పగలగాలి. అట్లా ఈ మధ్య కాలంలో ఈ 1 నెల 2 నెలలో మా ప్రయత్నంతో పేషెంట్స్ ఇక్కడికి వచ్చారు. అటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా కావాలి చేయాలి. కాబట్టి మన సరౌండింగ్స్ లో, మనం ఉండేటువంటి నివాసంలో, మన ఊర్లో, మన గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో అలాంటి పేషెంట్స్ ఎక్కడెక్కడ వెళ్తున్న వాళ్ళని కొంచెం గుర్తించి ఐడెంటిఫై చేసి మోటివేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాలి. అందులో వాళ్ళు సాటిస్ఫై కూడా అయ్యేట్టుగా చూడాలి, ప్రయత్నించాలి. ఇలా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర కలిసామా? మనం తెచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళే వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్స్ ని ఆ తర్వాత వాళ్ళని కలిసాము. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా? ఏం మాట్లాడారు? ఎవరిని కలిసారు? ఏం మాట్లాడారు? వాళ్ళు ఏమన్నారు? బాగుంది, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పారా? ఇక మీద ఏమైనా ఇబ్బంది అయితే అక్కడికే వస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకెవరైనా మా ఇక్కడికి వస్తారని చెప్పేసి అన్నారు. ఇది కూడా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. ఇక్కడ వెళ్ళిన తర్వాత, ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఫోన్ వైపు పలకరిస్తూ ఉండొచ్చు బహుశా. ఆ సిస్టమ్ ఫోన్ చేసుకోవచ్చు, ఫోన్ చేసి ఎట్లాగా ఉంది. కానీ మన నివసించే ఏరియాస్ నుంచి వచ్చేటువంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఎప్పుడో ఒకసారి వెళ్ళి కలిసి ఎలా ఉంది, బాగుందా అని చెప్పేసి పలకరించడం,
ఇక్కడే వెళ్ళేప్పుడు పలకరించడము, ఇంకా అయిపోయింది వెళ్ళిపోని కాకుండా కొద్దిగా మానవత్వము అని చెప్పేసి అంటారు దాన్ని ఇంకో మాటలో. ఆ మానవత్వంతో సేవాభావంతో మనం చేసేటువంటి ఇక్కడ ఈ సర్వీసు అది మనకు కూడా ఇప్పుడు చేసేటువంటి పుణ్యకార్యాలు ఎప్పుడు ఉపయోగపడతాయట ఏమంటే డాక్టర్స్ ఒప్పుకోరేమో, కానీ వచ్చే జన్మలు ఉపయోగపడతాయంట, లేదా మన తర్వాత జనరేషన్స్ ఉపయోగపడతాయంట. అందుకు ఒక మంచి అదృష్టం మీ అందరిది ఇటువంటి సర్వీస్ చేసేటువంటి ఈ వృత్తిలో ఈ రంగంలో ఉన్నారు, అలాంటి పని చేస్తున్నారు. కానీ కేవలం ఉద్యోగం కాకుండా అలా భావించకుండా మనం చేసేటువంటి సర్వీసు నిజంగా సమాజానికి ఉపయోగపడాలి. ఈ హాస్పిటల్ పెట్టినటువంటి ఉద్దేశమే అది, సమాజానికి ఉపయోగపడాలి. సమాజంలో కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినటువంటి అలాంటి సమాజం కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే కేవలం ట్రీట్మెంటే కాదు, దాంతోపాటు వాళ్ళకి మంచి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, వాళ్ళకు కావాల్సినటువంటి మనోనిబ్బరాన్ని ఇచ్చేటువంటి స్టాఫ్ కూడా మనకి ఇక్కడ ఉన్నారు. అలాంటి పని కూడా చేయాల్సి ఉంటుంది. అటువంటి భావనతో, అలాంటి సర్వీస్ సేవా భావనతో, కలిసిమెలిసి కమిట్మెంట్తో, యూనిటీతో, టీం వర్క్గా మనము పనిచేయడం ఇది మనం అలవాటు చేసుకుందాం. కొందరు ఉన్నారు ఆల్రెడీ చేస్తున్నారు, మిగతా కూడా కొత్త వాళ్ళు కూడా అలవాటు చేయాలి. కొత్త ఎవరు వచ్చినప్పటికీ ఇందులో పడి దీన్ని సహజంగా అలవాటు చేసేసుకోవాలి. ఇందులోకి వచ్చినటువంటి ఎవరైనా సరే కొత్తగా వచ్చారంటే ఎంప్లాయి ఈ మనదైనటువంటి ఈ పద్ధతిలో మనం వర్క్ చేసేటువంటి ఈ సిస్టంలో పడి వాళ్ళు కూడా ఒక మంచి సర్వీస్ ఫోటోతో పనిచేసేటువంటి ఎంప్లాయీస్గా తయారు కావాలి. అట్లా మనం తయారు కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను. సాలగ్రామాలు తయారవుతుంటాయి నర్మదా నదిలో, అంటే చిన్న చిన్న శివలింగాలు తయారవుతూ ఉంటాయి. ఎక్కడో పైన కొండ ప్రాంతాల నుంచి విరిగిపోయినటువంటి ఆ రాళ్ళు అందులో పడి దొర్లి ఆ తర్వాత సాలగ్రామాలు తయారవుతుంటాయి. అది తయారు కావడం కొరకు అవి వేరే ప్రయత్నం విడిగా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అందులో దొర్లుతూ ఉన్నటువంటి ఆ రాళ్లలో అది కూడా పడితే చాలు. అందులో పడి వాటితో పాటు కూడా దొరుకుతూ ఉంటే సహజంగానే అవి సాలగ్రామాలుగా తయారవుతాయి. పూజ చేసే విధంగా, దాన్ని గౌరవించే విధంగా, దాన్ని మొక్కే విధంగా, దాన్ని పవిత్రంగా చూసే విధంగా అంతటి మంచి ఆకారంలోకి వస్తాయి, అలా తయారవుతాయి. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి భావనతో ప్రారంభించబడినటువంటి జయభారత్ హాస్పిటల్లో మనం కూడా ఒక సాధారణ రాయిలాగా వచ్చి ఉంటాం. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు మనం చేసేటువంటి పని కారణంగా, మన యొక్క ప్రయత్నం కారణంగా, ఇలాంటి చిన్న చిన్న సెమినార్స్ సమావేశాల కారణంగా, ఇంకా పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి మోటివేషన్ క్లాసెస్ కారణంగా మనము కూడా అలాంటి సాలగ్రామాల్లో తయారు కావాలి. మనం కూడా అలాంటి సమాజం మనని గౌరవించే పద్ధతిలో తయారు కావాలి. సమాజం మనకు విలువనిచ్చేటువంటి పద్ధతిలో తయారు కావాలి. సమాజము మనల్ని చూసి మనకంటే ఒక గుర్తింపు, వీళ్ళెవరు అంటే జయభారత్ స్టాఫ్ అనేటువంటి, జయభారత్లో పనిచేసేటువంటి వాళ్ళు, జయభారత్ యొక్క డాక్టర్స్ అనేటువంటి ఒక మంచి గుర్తింపు, అది మన స్వభావం, మన ప్రవర్తన ద్వారా రావాల్సి ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తులుగా కూడా తయారు కావడం కొరకు ఈ చెట్టు మనకు ఉపయోగపడాలి. ఈ జయభారత్ హాస్పిటల్ ఉన్నటువంటి సిస్టమ్స్ మనకు ఉపయోగపడాలి. ఆ విధంగా మనం ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రమే సరిపోదు, మీ వైపు నుంచి కూడా ఆ ప్రయత్నం జరగాలి అలా తయారు కావడం కొరకు. ఎందుకంటే ఆ సాలగ్రామం ఆ నీటి నుంచి అలా బయటికి వెళ్ళింది అనుకోండి, నది ప్రవాహం నుంచి, అది రాయడానికి ఉంటుంది, సాలగ్రామం తయారు కాదు. అది ఎంతవరకు అయితే ఈ నది ప్రవాహంలోనే ఉంటుందో అప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం, మంచి వ్యక్తులుగా తయారవుతాం. ఈ హాస్పిటల్ మరింత సమాజానికి ఉపయోగపడేట్టుగా మన వంతుగా మనము ప్రయత్నం చేసి తోడ్పడేటట్టు అందరం పూర్తి చేద్దాం. మనకేమైనా డౌట్ ఉన్నాయా అంటే ఒకరు ఇద్దరికి అవకాశం అడగాల్సింటారు. సార్ చెప్పిన దాంట్లో ఎవరైనా ఈ మధ్యనే ఉద్యోగం చేస్తున్నారు, ప్రైవేట్ కార్డ్స్ రాయడానికి వెళ్ళారు మన దగ్గర కొంతమంది.
ఆ గ్రామంలో ఇద్దరు బాలికలకి గ్రహణం పడి గుర్తించారు. అతను ఉద్యోగం కాదు రాసి తీసుకెళ్ళాడు. వాళ్ళు ఆ ఫోటో తీసి వెంటనే నాకు షేర్ చేశారు. సార్ ఇట్లుంది, మనం ఏమన్నా వీళ్ళకి సరి చేయగలమా అని. అక్కడికి నేను స్వర్ణ భారత ముందు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం క్యాంప్ జరిగితే అక్కడ ఇలాంటి వాళ్ళకి చెన్నైలో ఉండేటువంటి మీనాక్షి అమ్మాయి డెంటల్ కాలేజ్ వాళ్ళు సరిచేశారు. వాళ్ళు సంప్రదించారు. ఇక్కడ పెళ్లి పోవాలండి, 31 సంవత్సరాలు వయసు ఉంది, మనం ఎవరన్నా వ్యక్తి ఉత్సాహంగా తిరిగలమా. వాళ్ళు ఎప్పటికైనా అంగీకరించారు. వాళ్ళ టీమంతా చేయడానికి వచ్చింది. ఆ పిల్లల్ని పరీక్షించి వాళ్ళ వెహికల్స్ లోనే తీసుకెళ్లి నీట్గా సర్జరీ చేసి మన ప్రజలు ఎలా ఉన్నాయో అలా సరి చేసుకున్నాం. కానీ ఆ ఉద్యోగం అవసరం లేదు. కార్యక్రమం ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఎవరైతే గుర్తించి తీసుకొచ్చారో సమాజగ్రామం వాళ్ళు సమాజగ్రామం వాళ్ళు తనకు తాగి దొరుకుతూ వచ్చి కార్యక్రమంగా తయారయ్యి పూజించబడేటువంటి అర్హత సాధించారు. ఇప్పుడు ఆ పని చేసినటువంటి వ్యక్తులు చాలా మనందరం కూడా అంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్పారు. మళ్ళీ ఇంకొక ప్రాంతంకి వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను రాజస్థాన్. ఆ 12 సంవత్సరాలు పుట్టుకతోనే మొదటి తెలియలేదు. 12 సంవత్సరాల వరకు ఆ అబ్బాయికి పెన్షన్ రాలేదు. అసలు వాళ్ళ పెన్షన్ ఎలా తీసుకోవాలన్నా తెలియదు. ఇంకొక అబ్బాయికి ఈ మనిషి దాకా తెలియదు. దాన్ని కూడా గుర్తించారు. వాళ్ళ దగ్గరికి పిలిపించి సత్యం వాళ్ళకి ఈ పని చేస్తున్నటువంటి సంస్థకి వాళ్ళు అప్పచెప్పాం. వీళ్ళకి సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్కడ ఆగలేదు ఆ ఉద్యోగులు. వాళ్ళు మళ్ళీ ఎవరికైనా చేద్దాం చేసి పెట్టి అవకాశం అంటే హైదరాబాద్ అనుకోతాం. రేపు ఆగస్టు నెలలో వారికి చెయ్యి ప్రమాణంగా చెయ్యి అమలుతాను వీళ్ళనే చేస్తామని చెప్పారు. ఇది ఎవరో నేను 2 గంటలకు వచ్చి 2 గంటలకు వెళ్ళాను, 2 గంటలకు వచ్చి 2 గంటలకు వెళ్ళాను, 2 గంటలకు వచ్చి 2 గంటలకు వెళ్ళాను. ఇంకా ఇప్పుడు చెప్తారు కదా అలా ఉంటే మన ఎలాంటి సంస్థలో ముందుకు వెళ్ళలేదు. మన ఏదైతే ఇప్పుడు చెట్టును కాపాడుకోవాలి, చెట్టు కింద కూడా కాపాడాలి. ఈ చెట్టుకి నీళ్లు పోయాలి, దాని కింద కూడా మనం సేవ చేయాలి. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం గుర్తుంచుకున్నాం. ఆయన మంచి ఒక 4-5 సంవత్సరాల నుంచి మనం ప్రారంభించాం. 1500 రూపాయలు వేసేది రోజు ఒక 400 మందికి మనకి పోతుంది. సాధారణంగా కట్టుకుంటున్నారు. ఒక డ్రైవర్ సైకిల్ కొనుగోలుకి ఆలోచన సార్ ఎండలు మద్దతు తగ్గి మనం ఏదైనా చేద్దాం. చాలా ఆయన డ్రైవర్ బండి తోలుకునే డ్రైవర్ ఎలా వచ్చి ఆలోచన ఇలాంటి కాబట్టి ఆ ఆలోచన రావడం. ఇప్పుడు 4 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 50 నుంచి 60,000 మందికి మధ్య సహాయం చేస్తుంది. మంచి ఎండలు ఇట్లా ప్రతి సిబ్బందికి ఈ పనిచేసే ప్రతి కార్యకర్తకి ఓ ఆలోచన రావాలి. ఆలోచన వచ్చేటువంటి అవకాశం అలాంటి సంస్థల్లో ఉంటుంది. కాబట్టి అందరం ఆలోచిద్దాం, అందరం కూడా కమిట్మెంట్ గా టీమ్ వర్క్ గా పనిచేయాలి. కాబట్టి అలాంటి మంచి ఉదాహరణతో మనకు ఈరోజు నవీన్ గారు మన అదృష్టం. వారి పర్యటన నుండి కూడా అడగంగా ఈరోజు మనకు సమయం ఇచ్చి మంచి విషయాన్ని మాకు కూడా మంచి విషయాన్ని చెప్పారు. వాళ్ళ ద్వారా మేము కొన్ని అంశాలు నేర్చుకున్నాం దీంట్లో. కాబట్టి వారికి మనందరి తరఫున ఒకసారి అందరం లేచి కరతాళ స్వరంతో కృతజ్ఞతలు.
మన హాస్పిటల్ నుంచి చిరు సత్కారం డాక్టర్స్ వారికి అందజేస్తారు. జై జై